terminating decimals and non-terminating repeating decimals. So మనకేం తెలుసు, రేషనల్ నెంబర్స్ ఆర్ ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని యాక్చువల్ డివిజన్ చేయకుండా అది టెర్మినేటింగ్ డెసిమలా ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అని అడిగితే ఎలా చెప్తాం చూద్దాం. When a terminating decimal is converted to a rational number, the denominator is of the form 2 power m into 5 power n, where m, n are non-negative integers. So, terminating decimal ni rational number lo convert చేసేటప్పుడు denominator ఎలా వస్తుందంట 2 power m into 5 power n form లోకి వస్తుందంట. First question. Convert 0.7, 0.13, 0.157 into rational numbers. First one 0.7 ఎలా రాస్తాం 7/10, 0.13 ని 13/100, 0.157 ని 157/1000. Next one, check whether 17/20, 23/50, 84/35 are terminating or non-terminating repeating decimals without division. సో ఇక్కడ చూడండి 17/20 డినామినేటర్ ఏ ఫామ్ లో ఉండాలి 2 power m into 5 power n. సో 20 ని ఎలా రాయొచ్చు 2 square into 5 అంటే డినామినేటర్ 2 power m into 5 power n ఫామ్ లో ఉంది. సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ 23/15. 15 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది 5 into 3. సో ద డినామినేటర్ కంటైన్స్ prime factors other than 2 and 5. So it is a non-terminating repeating decimals. Next one 84/35. So ఇక్కడ 35 ఎలా రాస్తాం 5 into 7. So it has a factors other than 2 and 5. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే 84 అంటే ఏంటి 7 into 3 into 2 square, 35 అంటే 5 into 7. సో 7 7 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 12/5. సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే సో ఏదైనా ఒక ఫ్రాక్షన్ ని టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ అని చెక్ చేసేటప్పుడు వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ ద ఫ్రాక్షన్ షుడ్ బి ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. నెక్స్ట్ వన్ రైట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ద రేషనల్ నంబర్స్ 17/250, 371/4, 24/375 without actual division. First one 17/250. సో 17 250 co-primes. 250 ఎలా రాస్తాం 2 into 5 cube. సో 17/2 into 5 cube. ఇప్పుడు దీన్ని 2 square by 2 square తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 17 into 2 square that equals to 68. 2 cube into 5 cube అంటే 10 cube that equals to 0.068. Next one 371/4. సో 371 4 co-primes. 4 ఎలా రాస్తాం 2 square. సో 371/2 square. దీన్ని 5 square by 5 square తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 9275/10 square that equals to 92.75. Next one 24/375. సో 375 ఎలా రాయొచ్చు 5 cube into 3. సో 2 cube into 3 by 5 cube into 3. సో 3 క్యాన్సిల్ అయితే 2 cube by 5 cube మిగులుతుంది. సో దీన్ని అగైన్ నేను 2 cube by 2 cube తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 64/10 cube that equals to 0.064. Convert the following decimals into rational numbers. First one 0.3 అంటే 3/10, 0.15 అంటే 15/100, 0.163 అంటే 163/1000. Next one state whether the following are terminating decimals or non-terminating recurring decimals without actual division. So first one 17/128. So 128 ఎలా రాయొచ్చు 2 power 7. So this is a terminating decimal. Next one 24/400. So 400 ఎలా రాయొచ్చు 2 power 4 into 5 square. సో denominator 2 power m into 5 power m ఫామ్ లో ఉంది కాబట్టి ఏం రాస్తాం దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ 24/980. సో
సో 918 ఎలా రాయొచ్చు 5 into 7 square. ఇక్కడ denominator అనేది other than factors of 2 and 5. So this is a non-terminating decimal. Next one 28/350. సో ఇనిషియల్ గా 28/350 కి సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుంది 2/25 అంటే 2/5 square. సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ 57/3125. సో డినామినేటర్ ఎలా రాయొచ్చు 5/5. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ క్వశ్చన్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇంటూ డెసిమల్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. ఫస్ట్ వన్ 27/2 into 5/4. సో దీన్ని ఏం చేస్తాం 2³ తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 216/10⁴ అంటే 0.0216 అవుతుంది. నెక్స్ట్ వన్ 117/250. సో 250 ఎలా రాస్తాం 2 into 5³. సో 117/2 into 5³. సో దీన్ని 2² తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 468/10³ అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 0.468. నెక్స్ట్ వన్ 75/12. సో దీనికి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి 25/4. సో దట్ ఈక్వల్స్ టు 25/2². దీన్ని 5²/5² తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 625/10². అంటే 6.25. నెక్స్ట్ వన్ 1/64. సో దీన్ని ఎలా రాస్తాం 1/2⁶. 5/6/5/6 తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 15,625/10⁶. దట్ ఈక్వల్స్ టు 0.01565. నెక్స్ట్ వన్ 21/105. సో దీనికి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి 1/5. సో దీన్ని 2/2 తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 2/10 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 0.2. నెక్స్ట్ వన్ 52/65. సో దీనికి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి 4/5. దీన్ని 2/2 తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 8/10. దట్ ఈక్వల్స్ టు 0.8. నెక్స్ట్ వన్ ఫైండ్ ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ 71.625. సో 71,625/1000 అవుతుంది. నెక్స్ట్ వన్ రైట్ 0.27 bar in the form of rational number. సో దీనికి ప్రాసెస్ ఏంటి x ఈక్వల్స్ టు 0.272727 అండ్ సో ఆన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. సో 100x ఈక్వల్స్ టు 27.272727 అండ్ సో ఆన్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 100x - x అంటే 99x ఈక్వల్స్ టు 27. సో x ఈక్వల్స్ టు 27/99. దట్ ఈక్వల్స్ టు 3/11. నెక్స్ట్ వన్ హౌ మెనీ zeros with which the number 2/4 into 7/1 into 5² will end with. సో ఇక్కడ 2/4ని 2² into 2² గా రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 2² into 2² into 7/1 into 5². సో ఇక్కడ 2² into 5² ఎలా రాస్తున్నానంటే 2 into 5 హోల్ స్క్వేర్ గా రాస్తున్నాను. అంటే 10² అవుతుంది. సో 10² వచ్చింది అంటే 100. సో మల్టిప్లై చేసేటప్పుడు చివరిన ఎన్ని జీరోస్ వస్తాయి 2 zeros వస్తాయి. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ద రేషనల్ నెంబర్ 13/2² into 5/5 will terminate. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని 2³ తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 13 into 2³/2/5 into 5/5 అంటే 2 into 5 హోల్ పవర్ 5 అంటే 10/5. సో డినామినేటర్లో 10/5 ఉందంటే ఎన్ని డెసిమల్ ప్లేసెస్ వస్తాయి 5 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి.